చూడడానికి నుంచి వెళ్ళిపోతారు చూడని వారికి దయచేసి దారి వదిలిపెట్టండి. వాళ్ళు చూస్తారు. వీళ్ళకు గొడుగు పట్టండి. సిస్టర్ని ఇక్కడ తీసుకోండి, కొంచెం ఇటు తీసుకొని ఇంకా చూడని వాళ్ళు వచ్చేయండి. ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినా నేను చెప్పినా అందరు ఎందుకు పోతారు మీరు ఇట్లాంటి మీరు శేఖర్ శేఖర్ కొంచెం ఇటు తీసుకోండి. డాన్స్ అంటే అయ్యా దగ్గరకు పరిచేసి ఒక నిమిషం అమ్మా ఎవరు కూడా రెండవ కోరికలకు రాష్ట్ర పత్రిక 5వ మొదటి వచనం. రెండవ కోరికలకు రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయము రెండవ కోరికలకు రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదై చదవండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది ఆయన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. కాబట్టి నిత్యమైన నివాసము ఎక్కడ ఉంది అంటే పరలోకములో ఉన్నదని మనము ఎరుగుదమని అపోస్తలుడైన పౌలు కోరింథీ సంఘానికి రాస్తూ చెబుతున్న మాట. ఇరువుల సహోదరి మరియు మాటి ప్రభునందు విశ్వసించిన బిడ్డగా తనకు నిలవరమైన స్థలము పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ అంటే సింపుల్ గా ఇప్పుడు ఒకప్పుడు నేను క్రిస్టల్ కాలనీలో ఉండేవాడిని. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానంటే మందిరం పైకి వచ్చాను. నా అడ్రస్ మారిందంతే. ఇప్పుడు మరియు మాటి యొక్క అడ్రస్ ఏమిటి అంటే శంకర్పల్లి నియర్ ఓల్డ్ మండల్ ఆఫీస్ అని చెప్తా ఉంటారు. శంకర్పల్లి నియర్ ఓల్డ్ మండల్ ఆఫీస్. ఇప్పుడు మరియు మాటి యొక్క అడ్రస్ ఏమిటి అంటే పరలోకమైన పట్టణము. సింపుల్ అడ్రస్ చేంజ్ అంతే. ఆ పట్టణం ఎలాంటిది అంటే నిలవరమైనది. ఏ భవనమైనా 100 సంవత్సరాలు మా అంటే 100, 150 సంవత్సరాలు, 200 దాంతో కూలిపోతాయి. కానీ దేవుని నిలవరమైన పట్టణము యుగములు ఉంటుంది. ఆ యొక్క స్థలములోనికి అక్కడ ప్రవేశిస్తుంది. కనుక ప్రభు నందు మృతి నందిన మృతులు ఎవరంట? ధన్యులు. కాబట్టి మరియు మాట యొక్క మరణం ధన్యకరమైనది. ఎందుకంటే ఆమె యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించింది. ఇక్కడ కూడా ఉన్నవారు ఎవరైనా సరే ఇంకా నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించలేకపోతే
ఈ చివరి సమయమైనా, ఈ చివరి గడియలైనా నీ యొక్క పాపములను ఒప్పుకుంటే నీ పాపములు క్షమించబడతాయి. కాబట్టి ప్రేమను సహజంగా ఎదుగున ఎందుకు ఈ యొక్క నిరీక్షణ అంటే, ప్రజలందున మృతులు వారు తన్నీరుగా ఉన్నారు. ఎందుకంటే వారు ఒక దినమున లేపబడతారు. వారు ఏం చేయబడతారు? లేపబడతారు. ఇది ఒక గొప్ప నిరీక్షణ. వారు ఆ నిలవరమైన స్థలములో ఉంటారు. ఇది గొప్ప నిరీక్షణ. కాబట్టి మనం బాధపడవలసిన వారు ఉండకూడదు. వారు ఉన్న స్థలములోనికి మనము వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి తప్ప వారు మన దగ్గరికి ఇక్కడ ఏమాత్రము రారు. కాబట్టి బ్రతుకున్న మీరు తలంచుకొని నీ జీవితాన్ని సరిదిద్దుకొని ఇది నుంచి మనము కదా తీర్మానముతో ఆంటీ ఉన్న స్థలములో మరియమ్మ గారు సంఘముగా విశ్వాసులందరూ కూడా మరియమ్మ ఉన్న స్థలం, ఆంటీ ఉన్న స్థలములో మనం ఉండాలంటే మన జీవితాలు కూడా పరిశుద్ధపరచబడాలి. కుటుంబమైనా, బంధువులైనా, రక్త సంబంధులైనా, ఎవరైనా పొరుగు వారైనా, ఎవరైనా సరే ఆమె స్థలంలో నువ్వు ఉండాలంటే ఆమె యేసు ప్రభుని నమ్మింది గనక ఆమె యేసుతో కూడా ఉంటుంది. ఎందుకు తెలుసా? యేసు ప్రభు ఒక్కడే ఈ ప్రపంచంలో మరణమును జయించిన వాడు. ఇలాంటి తెలుసా? ఖాళీ స్థలం అనేది ఒకటే ఉంది ప్రపంచంలో, అది యేసు ప్రభు యొక్క సమాధి తప్ప ఇంకేది లేదు. ఎందుకు? యేసు ప్రభు వారు నమ్మిన బిడ్డలకు ఏ నిరీక్షణ అంటే వారు మరణించినా కూడా ఏం చేయబడతారు? లేపబడతారనే నిరీక్షణ. ఈ రోజు ఆంటీ నిద్రించింది ప్రభులో, అంతే కదా. రోజు నిద్రపోయే వాళ్ళు బాధపడతారా? బాధపడరు. ఇంకా నిద్ర రాదని బాధపడతాం. నిద్రించిన వారు ఏమంటాం? అయ్యా నిద్రపోతున్నా, డిస్టర్బ్ చేయొద్దు, రేపు రానంటాం. ఎందుకు? ఆమె ఖచ్చితంగా మరలా లేస్తుందని. ఈ దినమున ఆంటీ ప్రభులో నిద్రించింది, మరలా లేస్తుంది. ఎప్పుడు లేస్తుంది? ప్రభు వచ్చినప్పుడు ఆయన తీసుకుని ఇప్పుడు వెళతాడు. కాబట్టి ఇటు నిరీక్షణ కలిగి ఈ రోజు నువ్వు కూడా ఆయన బిడ్డవైతే మరణము కేవలం ఒక ఎడబాటు అంతే. కాబట్టి ప్రభుత్వ నువ్వు కూడా ఉండాలి అంటే ఆమె యేసు ప్రభుని నమ్మింది. ఈ రోజు నువ్వు నమ్మితే నువ్వు కూడా ఉన్న స్థలంలోనికి వస్తావు. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ప్రభు సాధించేది కాక. బైబిల్ గ్రంథంలో ఒకటే మానవుడు మట్టిలో నుండి తీయబడ్డాడు. ఇప్పుడు ఈ శరీరాన్ని ఏం చేస్తామంటే ప్రార్థన చేసి మట్టి అనే శరీరము మట్టికి అప్పగిస్తున్నాం. మరి ఆత్మ ఎక్కడ పోయిందంటే ఆత్మ ఇచ్చే దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయి. కాబట్టి శరీరాన్ని మాత్రమే మనం ఇక్కడ మట్టిలో మనం భూస్థాపన చేస్తాం, ప్రార్థన చేస్తాం. చివరిగా ప్రార్థన చేసిన తర్వాత ఈ భౌతిక దేహాన్ని దాన్ని మట్టిలోని పెట్టేస్తాం. ప్రేమ పరిశుద్ధము గల మా జీవం కలిగిన మా గొప్ప దేవ, మరొకసారి నీ దాసురాలు ఏదైనా సహోదరి ఆంటీ మరియు మాటను బట్టి నీ కొండలు స్తోత్రములు. ఈ జీవిత యాత్రను తను ముగించుకుని ఈ పిలుపును అందుకుని ప్రయాసపడి ఈ పిలిచిన పిలుపుకు లోబడి మీ వద్దకు వచ్చింది. అయితే విడబడిన నేను కూడా ఒక తీర్మానముతో ఆమె నీతో ఉన్నదని నిరీక్షణ మేమందరం కలిగి ఉన్నాం. నేను ఆ స్థలంలో ఉండాలంటే నువ్వు పిలిచినప్పుడు ఆ పిలుపుకు మేము సిద్ధంగా ఉండాలా. మా జీవితం పరిశుద్ధంగా ఉండాలా. కనుక మా జీవితంలో అడ్డుగా ఉన్న ఆ పాపాన్ని అంతటిని కూడా ఇలా ఒప్పుకొని నీ రక్తము చేత కడుక్కొని శుద్ధి చేసుకొని ఈ స్థలము నుంచి నా వెలుతులకు దయచేయండి. మానవుడా నీకు మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. మానవుని యొక్క అంతం ఎప్పుడూ తెలియదు. ఇది ఈ దినంలో రేపు మాపో మాకు తెలియదు కనుక నేను సిద్ధంగా ఉండాలా. ఈ లోకంలో అన్నిటికీ గ్యారంటీ ఉంది, కానీ మానవుని జీవితానికి గ్యారంటీ లేదు. ప్రభా దినములు అంతలో ఉంది, అంతలో మాయమైపోయే జీవితాన్ని ప్రభా ఈ దినమున ఆంటీ తన యాత్రను ముగించుకుంది. రేపు మేము ఎవరమో మా యాత్రను ముగించుకోవాల్సిందే. కాబట్టి ప్రభా ట్రైన్ వస్తున్నప్పుడు ఎవరు సిద్ధంగా ఉంటా ట్రైన్లు ఎక్కుతారు. కాబట్టి ప్రభా ఈ మరణమైన పిలుపు నేను సిద్ధంగా ఉంటేనే నువ్వున్న స్థలంలో ఉంటాం. ఎందుకంటే నువ్వు మాత్రమే ఆ పరలోకము నుండి భూమికి వచ్చావు. నీకు మాత్రమే ఆ మార్గం తెలుసు. అందుకని నిన్ను నమ్మిన వారందరూ కూడా ఆ పరలోకం ఆ వైకుంఠానికి మాత్రం రాగలుగుతారు. తెలుసు ప్రభా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పినావు. నేను నమ్మిన వారందరూ కూడా ఆ వైకుంఠమైన పరలోకములో నేను నివసిస్తామని నిరీక్షణ చేత మరొకసారి మట్టిగా చేయబడిన ఈ శరీరం మట్టికి మట్టిగాను దుమ్ముకు దూరిగాను ప్రభా తండ్రి పరిశుద్ధాత్మిక నామములో అప్పగిస్తుండగా సహాయం దయచేయమని కోరుతూ ఇప్పుడు
బండలు పెట్టిన తర్వాత కింద గట్టిగా వేస్తారంట. అయితే వేయండి మరి, కొంచెం వాటర్ కలిపేయాలి మరి. ఒకరు దిగి దాన్ని లెవెల్ చేయాలి మరి. కొంచెం వాటర్ వేసి దాన్ని కొంచెం లేట్ అట్లా దయచేసి భౌతిక దేహాన్ని మట్టిలో పెట్టేస్తున్నాం. ఎవరైనా చివరిసారి చూడలేని వారు అలా పెట్టిన తర్వాత కష్టం ఆడ లేటి కింద పెట్టినా అట్నే అట్నే బాక్స్ పట్టుకోరా ఏదానికి ఇదని బాక్స్ పట్టుకొని బాక్స్ బంద్ చేస్తాను. జారిపోతే ఇటు మీరు అట్లా అట్లా జరగమని ఉప్పులు ఎందుకు వేస్తున్నారు లేదు అని ఉండేది బ్రదర్ ఇక్కడికి దానిపల్లి దగ్గర గట్టిగా పట్టుకోండి. బాక్స్ పట్టాలి. ఎవరైనా మీద బాక్స్ బండల మీద గ్యాప్లు చూస్తారు కొనని చెప్పున్నారు. అవునా బాక్స్ చివరికి ఉంది కదా అట్లా పట్టుకోరు బాక్స్ అట్లా చేతుల్లో పట్టుకోరు.
మొత్తం బాక్స్ వచ్చాయి బాక్స్ ఉప్పు లెవెల్ మీద బండలు పెట్టుకోండి అదే 50 ప్రార్థన చేసి భౌతిక దేహాన్ని మర్చిపోతాం. ప్రేమ పరిస్థితులు గల మా దేవుడు గల మా గొప్ప దేవ మనందరినీ నేను పిలిచిన పిలుపుకు లోబడి నా ప్రభుత్వ కోరుతున్నాను. బ్రతుకున్న నీ జీవితాన్ని నేను సరిదిద్దుకున్నాను. నీ పిలుపు కూడా ఎప్పుడో నువ్వు కూడా పిలుపుకి సిద్ధంగా ఉండాలని నేను ప్రశ్నిస్తూ వచ్చింది. కాబట్టి నా జీవితాలను సరిదిద్దుకొని సరిచేసుకొని ఈ స్థలములో నుండి నీ వెనుకకు తన మరణము ఆశీర్వాదం ధన్యకరం అనుకుంటూ నేను కడిగి మరణించింది గనక ప్రభా మట్టిలో నుండి తీయబడింది గనక మట్టికి మట్టిగాను దుమ్ముకి ధూళిగాను దేవా దేవా తండ్రి కుమారికి పరిశుద్ధ ఆత్మీయ నామమును అప్పగిస్తుండగా సహాయం దయచేసి వేడబడిన కుటుంబాన్ని దేవా ఆదరించి ధైర్యపరిచి బలపరిచి మనం కోరుతూ యేసు నా పేరిట ప్రార్థించి వేడుకుంటూ నామతండి. ఎవరిప్పుడు మట్టి వేయద్దు, పంటలు పెట్టారు. నేను బాక్స్ మందం పట్టుకుంటాడు.